ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు నాకు బహుమతిస్తున్నారా? ఏంటి ఎప్పుడు చిరుబురులాడే సహస్రం ఈ రోజు చీర బహుమతిగా ఇస్తుందేంటా అని ఆలోచిస్తున్నావా? చూడు లక్ష్మి, నేను బయటికి కటువుగా కనిపిస్తానేమో కాని లోపల కావలసినంత కనికరం ఉంటుంది. సరే, ఈ చీర తీసుకునువ్వు. తీసుకో అంటున్నానా? అయినా నాకెందుకు చేరిస్తున్నారమ్మా? నువ్వు మా అందరి కోసం చాలా కష్టపడుతున్నావు. ఇంత ఆశ్రయం ఇస్తే అంత పని చేసి పెడుతున్నావు. తిరిగి మా దగ్గర నుంచి ఏమీ ఆశించడం లేదు. పైగా ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు కనిపిస్తూ ఉంటావు. అందుకే నీకు నేనున్నాను అనే భరోసా ఇవ్వడం కోసం ఈ బహుమతి ఇస్తున్నాను. కానీ సహస్రమ్మ, అది సరే, నీకీ చీర తీసుకోవటానికి ఒక కారణమే కావాలనుకుంటే నన్నొక సిస్టర్లా అనుకో. నీ సిస్టరే నీకు కానుకగా ఇస్తుంది అనుకో. ఇంత హఠాత్తుగా నాకీ చీరెందుకమ్మా? ఏంటి లక్ష్మి ఇన్ని ప్రశ్నలు వేస్తున్నావు? నీ ప్రశ్నలకి సమాధానాలు చెప్తే కాని నేనిచ్చిన బహుమతులు తీసుకోకూడదనుకుంటున్నావా? అయ్యయ్యో, అలా ఏం లేదమ్మా. అలా అయితే ఏం మాట్లాడకుండా చీర కట్టుకో. సరేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పి తీరిక ఇక్కడే ఉంటే ఎలా? వెళ్ళి చీర కట్టుకుపో. ఏదైనా పండగ కానీ ఫంక్షన్ కానీ కట్టుకుంటానులేమ్మా. అయ్యో లక్ష్మి, మనం అనుకున్నప్పుడే పండగ, మనం ఫీలైతే అదే ఫంక్షన్. నువ్వు వెళ్ళి చీర కట్టుకుపో. ఇంత అర్జెంటుగా ఇప్పుడు ఎందుకులేమ్మా? నేను చెప్తున్నాను కదా, నేను చెప్పినా కూడా నువ్వు వినవా? నువ్విప్పుడు చీర కట్టుకోవాల్సిందే లక్ష్మి. అది కాదమ్మా. అరే కట్టుకోమన్నారా నేను? పద రా లక్ష్మి. రా లక్ష్మి. అమ్మా, అది కాదమ్మా. రా లక్ష్మి రా. అమ్మా, నా మాట వినండి. ఇప్పుడు వద్దమ్మా. రా. నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ 10 నిమిషాల్లో ఈ చీర కట్టుకుని అందంగా రెడీ అయి రావాలి. అందంగా రెడీ అవ్వాలా? ఎందుకమ్మా? లక్ష్మి, నువ్వు చెప్పిన పని చేయకుండా పనికిరాని ప్రశ్నలన్నీ వేస్తున్నావు. టైం వేస్ట్ చేయకుండా 10 నిమిషాల్లో రెడీ అయిపో. సహస్రమ్మ గారిలో ఇంత మార్పు ఏంటి? ఈ మార్పు వెనకాల తన ఉద్దేశం ఏంటి? ఇంత హఠాత్తుగా నాకు ఈ బహుమతి ఎందుకు ఇచ్చింది? ఇప్పటికిప్పుడు నన్ను ఈ చీర ఎందుకు కట్టుకోమంటుంది? కుడికన్ను అదురుతోంది. ఆడపిల్లకి కుడికన్ను అదిరితే అశుభం అని అమ్మ చెప్పింది. అంటే ఇప్పుడేం జరగబోతుంది? ఒరే నానా, మనం దగ్గరకొచ్చామని మేడంకి కాల్ చేసి చెప్పు. హలో మేడం, మేము ఇంకో 5 నిమిషాల్లో రీచ్ అయిపోతాం మేడం. కాస్త ఆగిరామంటారా, లేకపోతే కరెక్ట్ టైంకే వస్తున్నామా? కరెక్ట్ టైంకే వస్తున్నారు, వచ్చేయండి. సరే సరే మేడం. భయ్యా తొందర పోనీయండి భయ్యా.
పండుగాడు చూడ్డానికి సైలెంట్గా ఉంటాడు కానీ ఎవ్వరికి తెలియకుండా అనవసరమైన పెత్తనాలన్నీ చేస్తూ ఉంటాడు. ఇంట్లో జరుగుతున్న ఈ తతంగం గురించి బిహారీ బావకి చెప్పనైనా చెప్తాడు. వీణ్ణి ఇంట్లో లేకుండా చేయాలి. పండు, ఆ, ఏం వంట చేస్తున్నావు? ఊరుకోండమ్మా, నా వంట మీరు ఎప్పుడు తినాలి? నా పని కూరగాయల కట్టుకు మాత్రమే. వంట లక్ష్మమ్మ చేస్తుంది. సర్లే కానీ ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ మార్కెట్కి వెళ్ళి తీసుకున్నా. కూరగాయలు ఉన్నాయమ్మా. నేను వెళ్ళమంది కూరగాయల మార్కెట్కి కాదు, సూపర్ మార్కెట్కి. సూపర్ మార్కెట్ సరుకులన్నీ కూడా ఉన్నాయమ్మా. సూపర్ మార్కెట్ అంటే కిచెన్ సామాన్లేనా? ఇంకేమీ ఉండవా? ఉంటాయమ్మా. కదా, అవే రాశాను, వెళ్ళి తీసుకుంటా. చూడు, ఏదో తొందరగా హడావిడిగా ఇక్కడికి రావడం కాదు. లిస్ట్లో ఉన్నవన్నీ బాగా చెక్ చేసి క్వాలిటీవి, బ్రాండెడ్వి చూసి తీసుకునిరా. తేడా వచ్చిందో ఈ ఇంట్లో ఇదే నీకు ఆఖరి రోజు అవుతుంది చెప్తున్నా. సరే అమ్మా. రై, షర్ట్ సరిగా అనుకోరా. ఇల్లు బాగుంది కదా. నమస్కారం నమస్తే మేడం. అండి. నమస్తే అండి. పెళ్లి చూపులనగానే బాగానే టిప్ టాప్ గా రెడీ అయ్యావే. ఏ ఉద్యోగం చేసినా పెళ్లి చూపులంటే కాస్త పద్ధతిగా రావాలి కదా మేడం. సరే సరే, ఇవి నీకు పెళ్లి చూపులు మాత్రమే కాదు, నిశ్చితార్థం కూడా చేసుకునే వెళ్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.